ఈ పాటికి అంబటి జైల్లో హాయిగా నిద్రపోతా ఉంటాడు. అమ్మ 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 నా బూతులు తిట్టి ఇప్పుడు అమ్మ గుర్తొచ్చిందరా? అమ్మ అమ్మ కొంచెం గ్యాప్ కాసేపు పడుకుంటా. బాగా కొవ్వెక్కి ఎవరినేం తిడుతున్నావో కూడా తెలియట్లా. తగ్గియాలి కదా, తగ్గించాక పడుకుందాం. మాజీ మంత్రి కదా, జైల్లో మర్యాదలు బాగుంటాయి. మాజీ మంత్రిని దోమలు కొడుతున్నాయి, కొంచెం ఏసీ రూమ్ ఇవ్వచ్చుగా సార్. నువ్వు అన్న ఎదవ మాటలకి మళ్ళీ ఏసీ రూమ్ కావాలా? ఎందుకే దోమలు ఎక్కడ కొడుతున్నాయి? ఇక్కడ 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 జైల్లో సుకన్యాన్ని కలవరించుకుంటూ బాడీ షెడ్కి వెళ్ళే వయసులో సెటప్లో అవసరమా నీకు? ఊరుకోండి, స్టీల్ బాడీ ఇది. అవునా? అయితే ఈ కర్ర ఎదిగిద్దో నీ బాడీలో బొక్కలు ఎరుగుతాయో చూద్దామా? స్టీల్ బాడీ. జైల్లో ఏ పాట పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నాడు. ఆ స్టెప్ ఏంట్రా అది? ఇలా ఇలా వచ్చేది మా జగన్ అన్న అనే దేశం. అలా కాదండి, ఇలాగండి. ఓ అలాగా, ఇలాగేనా? ఏంట్రా అంబటి రాంబాబు వీళ్ళు ఇలా కూల్చేశారు? అసలు ఎవరు కొంటున్నారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు? అది కాదన్నా. అసలు ఈ చంద్రబాబు మమ్మల్ని ఉండిస్తారా, చంపేస్తారా? మా ఇల్లు కూడా కూల్చేస్తారా? అసలు ఎవరు కొంటారా మీరు? మా అంబటి ఇల్లుని ధ్వంసం చేసిన వాళ్ళని నేను వదిలిపెట్టను. వాళ్ళు ఎవరో కనుక్కోరా, చూపిస్తారా తదాకా. అంబటే కూల్చేశాడన్నా. అంబటి వాడిల్లు వాడు కూల్చుకోవడం ఏంట్రా? ఇది సుకన్య పాతిల్లన్నా, కూల్చేసి డూప్లెక్స్ కట్టిద్దామని. ఇంతకి వాడిల్లు ఎక్కడ? అధికారంలో ఉన్నప్పుడు నీ ఇంట్లోకి ఎప్పుడన్నా రానిస్తే కదన్నా వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉందో తెలియడానికి. ఆ పక్క సందులో ఉంది పదా. ఏంది ఇంతమంది జనాలు? కొన్ని వేల మంది జనాలు కనిపించట్లేదురా? నాకెవరు కనిపించలేదన్నా. మనం ఉన్న ప్లేస్ లో లైవ్ లో జనాలు కనిపించారు. మరి ఎక్కడ కనిపిస్తారన్నా? పక్షి టీవీ లైవ్ లో కనిపిస్తారు. అలా ఎలా అన్నా? ఒంటికి వాడాలి లక్స్, ఇలాంటప్పుడే వాడాలి విఎఫ్ఎక్స్. అన్నా నువ్వు చెప్పుకో, నేను చెప్తా. అద్దాలు వెళ్ళిపోయినాయి, గేట్లు వెళ్ళిపోయినాయి. ఖచ్చితంగా అంబటి రాంబాబు పిల్లిదే. అన్నా ఇది సంజన ఇల్లు. వీడికేంట్రా సొంత ఇల్లు కంటే సొంతూరు పాపలు ఇల్లే ఎక్కువైపోయినాయి. అంటే ఇక్కడ గంట ఉంటున్నాడు, అక్కడ అరగంట ఉంటున్నాడు అన్న. వీడింటికి మంట పెట్టడంలో ఏమాత్రం తప్పు లేదురా. ఏంట్రా వీధులన్నీ చెత్త లేకుండా క్లీన్ గా ఉన్నాయి? గవర్నమెంట్ బాగుంటే వీధులన్నీ శుభ్రంగా ఉంటాయి అన్న, దీన్నే స్వచ్ఛాంధ్ర అంటారు. మరి మన గవర్నమెంట్ ఉన్నప్పుడు మన గవర్నమెంట్ ప్రత్యేకంగా చెప్పాలండి. ఏందమ్మా సరుకులు సామాన్లు కొనుక్కొని వస్తున్నామైంది? నీలా కొట్టుకొచ్చే అలవాటు మాకు లేదుగా. చెత్త ఏదమ్మా, చెత్త కనిపించట్లేదు. ఆంధ్రప్రదేశ్లో నీ చెత్త ప్రభుత్వం లేకుండా చేస్తాం. ఇప్పుడు మా ఇంటి ముందు చెత్త లేకుండా చేస్తున్నాం. అదేలేమ్మా. ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం స్వచ్ఛాంధ్రలో భాగంగా ఇంట్లో ఉన్న చెత్త పనికిరాని వస్తువులు తీసుకుని వెళ్ళిస్తే ఇంట్లో మాకు అవసరమయ్యే వస్తువులు సరుకులు ఇస్తున్నారు. ఏందిరా ఇదే? చెత్తని పనికిరాని సామాన్ని వాళ్ళకి ఇస్తే ఈ కూడా ప్రభుత్వంలో సరుకులు ఇస్తారంట. ఏందిరా ఇదే? నేను ఎప్పుడు వెళ్ళలేదా? దీన్నే అంటారు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని. సరేరా, నేను ప్యాలెస్ దాకా పోసి వస్తా. ఇప్పుడు ఎందుకని సడన్ గా? అదేరా, చెత్తని పనికిరాని సామాన్లు ఇస్తే ఫ్రీగా సరుకులు ఇస్తున్నారుగా. ఓ నీ అత్యాస పాడుగాను. మొత్తాన్ని నీ బుద్ధి పాలించుకోలేదన్న నువ్వు. ఊరుకోరా, అన్ని అది తెలుసు. మళ్ళీ వస్తా. అన్న బూందీ లేని లడ్డు అన్న. వద్దమ్మా, బూందీ కలుపుకుండా ఏం కలిపేవమ్మా? మీరే అన్న నాకు ఇన్స్పిరేషన్. మీరు నెయ్యి లేకుండా లడ్డు తయారు చేయాలా? ఆ కలర్ ఏంటి అలా ఉంది? కలర్ కోసం బాత్రూమ్ వేసి కలర్ రౌండ్లో కలిపానన్నా. వద్దమ్మా, వద్దమ్మా, వద్దు వద్దు. బాదం పప్పు లడ్డు చూసి ఉంటారు, శనగపప్పు లడ్డు చూసి ఉంటారు, కానీ మీకోసం స్పెషల్ గా గన్నేరు పప్పు లడ్డు చేశానా. గన్నేరు పప్పుతో లడ్డు ఏంట్రా? నీకు దండం పెడతా, వద్దులేరా. నువ్వు పోరా. నా గుండెల్లో ఉన్న మీకోసం గన్నేరు పప్పుతో చేసిన లడ్డు అన్నా. నువ్వు పోరా. అన్నా నీకు చాలా ఇష్టం అని చెప్పి కెమికల్స్ తో లడ్డు తయారు చేశాను అన్నయ్య. మామూలు కెమికల్స్ కాదు, ఈ కెమికల్స్ ని పంటకు కొట్టా, పురుగులు చచ్చాయి, ఆ తర్వాత ఇందులో కలిపా. నువ్వు ఒక్కసారి తినన్నా. అమ్మో అమ్మో, మీ లడ్డులకి 1,00,000 దండాలు. లక్షణమైన తిరుపతి లడ్డూని కల్తీ చేసి ఇప్పుడు మాకెందుకన్నా 1,00,000 దండాలు పెడుతున్నావు? రేయ్, వద్దురా, వద్దు, 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 వద్దు. అమ్మా, చేతులు ఖాళీ లేవు, ఆ పక్కింటికి వెళ్ళి అడుక్కో. నేను అడుక్కునేవాడిని కాదమ్మా, ఆంధ్ర మాజీ సీఎంని. మమ్మల్ని అడుక్కునేలా చేసినాడు అన్నమాట. నేనేనమ్మా. కోటి సంతకాల స్వీకరణ కోసం వచ్చాను తల్లి మన ఇంటికి. ఇక్కడ పెట్టమ్మా సంతకం. దీని మీద మ్యాటర్ ఏం లేదు, సంతకం దేనికి? మ్యాటర్ మీరు రాసుకుంటావు, సంతకాలు పెట్టమ్మా నువ్వు.
అప్పుడేమో మా పాస్బుక్ల మీద మీ ఫోటోలు పెట్టుకుని మా పొలాల్లో లాక్కుందాం అనుకున్నావు. ఇప్పుడేమో ఇక్కడ సంతకాలు పెట్టుకుని మా ఇల్లు లాక్కుందాం అనుకుంటున్నావా? అది కాదమ్మా, ఈ కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంతో మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తూ ఉంది. దాన్ని రద్దు చేయాలి. ఈ విధానం ద్వారా మెడికల్ కాలేజీలు తొందరగా కంప్లీట్ అవుతాయి, పేద విద్యార్థులకి మెడికల్ సీట్లు వస్తాయి, ప్రజలందరికీ మంచి వైద్యం అందుతుంది. ఇందులో ఇబ్బంది ఏముంది? మాకు ఇబ్బంది అమ్మా, నువ్వు పెట్టవు కానీ ఇంట్లో ముసలోళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? ముసలాళ్ళు ఎవరు లేరు, మా అత్తమామలు ఇద్దరు చనిపోయారు. చనిపోయారా? ఇంకా మంచిది. పేరేంది? ఆకులు చంద్రయ్య. అప్పుడే ఆకులు రాలిపోయినట్టున్నాయి. అత్తమ్మమ్మ? ఆకులు సుజాత. అయినా చనిపోయిన వాళ్ళ పేర్లు ఎందుకు? వాళ్ళు చనిపోయారు కానీ సంతకాలు అయితే మనం పెట్టుకోవచ్చుగా. అంతా ఫేకే అనమాట. అంతేగా అంతేగా. వింటేజ్ బ్రేక్. ఏంటో మేట వెళ్తున్నావు? నన్ను అడుగుతున్నారు సరే, మీరెక్కడికి వెళ్తున్నారు? మరి ఎవరికి చెప్పగా? చెప్పను. ఒట్టు. ఒట్టు డాడీ. చిరంజీవి గారి దగ్గరికి వెళ్తున్నామ్మా, ఈ దుప్పటి కప్పడానికి. అల్లో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా. నువ్వెక్కడికి వెళ్తున్నావు? అది మీరు ఎవరికి చెప్పరుగా. చెప్పలే. ఒట్టు. ఒట్టు. నేను జగన్ దగ్గరికి వెళ్తున్నాను, సాల్వే కప్పుదామని. నాకు శాల్వా కప్పాల్సింది పోయి నన్ను పొగడాల్సింది పోయి. శాలువా ఎందుకమ్మా? శాలువాల మీద 55 కోట్లు కొట్టేశాడు. ఇప్పుడు ఆ లడ్డు కల్తీ విషయం అది ప్రూవ్ అయిపోయింది సిట్ విచారణలో. ఇదిగో వణికిపోతుంటాడు, ఇదిగో ఈ దుప్పటి తీసుకెళ్ళి కప్పు. ఆ శాలువా నాకేమా, ఇండస్ట్రీకి సూపర్ హిట్ సినిమా ఇచ్చాడు చిరంజీవి గారు. ఆ శాలువా ఆయన కప్పు వస్తాను, ఓకేనా? సూపర్ డాడీ, నేను జగన్ దగ్గరికి వెళ్తా. ఓకే. డబ్బులు ఎక్కడ పడిపోయినాయి? నా డబ్బులండి. నా డబ్బులండి. ఆగమ్మా, అమ్మా ఆగు. ఏందయ్యా, ఏం జరిగింది? సార్ 20 రూపాయలు కింద పడిపోతే ఆమె అంటుంది సార్. ఆయన అంటున్నారు సార్, నా చేతిలో నుంచి కింద పడిపోయినా. ఒక్క నిమిషం. అది టీఎం, ఇది నీదే? నాదే నాదే. నీదే? నాదేనా? మీ ఇద్దరిది కాదు, ఈ నోటు నాది. ఈ నోటు పై నోటు ఒకసారి చూడండి, సేమ్ కలర్. చూడండి, సచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవ్వుతానని చెప్పి గాంధీ తాత చూడండి నన్ను చూసి ఎలా నవ్వుతున్నాడో. నా నోటు మీద ఉన్న గాంధీ తాత ఈ నోటు మీద కూడా ఉన్నాడు కాబట్టి ఆ నోటు కూడా నాదే. అందుకే నాన్న పాస్బుక్ మీద నీ ఫోటో వేసుకున్నావు. అంటే నీ ఫోటో ఉంది కాబట్టి ఆ పాస్బుక్ ఉన్న ల్యాండ్లన్నీ నీయేనా? గవర్నమెంట్ మారిపోయింది కాబట్టి సరిపోయిందిరా, లేకపోతే మీ పొలాలన్నీ నా పేరు మీదకి మారిపోయాయి. పెద్ద ప్లానింగే.